బోధన్లో నర్సింగ్ కళాశాల జాప్యం పట్ల ఆప్ నేత జునైద్ అహ్మద్ ఖలీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్లో నర్సింగ్ కళాశాల ఏర్పాటు విషయంలో పాలకులు చేస్తున్న జాప్యం, అధికారుల నిర్లక్ష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత జునైద్ అహ్మద్ ఖలీల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కళాశాల స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆరోగ్య రంగానికి నైపుణ్య సిబ్బంది అందుబాటులోకి వస్తారని ఆయన పేర్కొన్నారు. బోధన్ అభివృద్ధికి ఇది కీలకమని, ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే వామపక్షాలు విద్యార్థి సంఘాలతో కలిసి భారీ స్థాయిలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు హామీలు నిలబెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు నేను ఒక ముఖ్యమైన అంశం మీద మీడియా ముందుకు రావడం జరిగింది. బోధన్ పట్టణ అభివృద్ధి గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీతోనే ఉండే. రెండోది, మాది బోధన్ అనేది ఒక ఎడ్యుకేషన్ హబ్ అనేది ఉండే. తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వీటి ప్రాంతాల వాళ్ళంతా బోధన్కి వచ్చి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇక్కడ వచ్చి చదివేవాళ్ళు. అలాంటి పేరు ప్రాధాన్యత ఉన్న బోధన్ గతంలో మళ్ళీ ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ గత ప్రభుత్వాలు నడిపియలేక వాటిని నాశనం పట్టించి ఇక్కడ బోధన్ పట్టణ రెవెన్యూ నాశనం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని మాటిచ్చి మాట తప్పడం, వాళ్ళకి ఇంకా ప్రజలు కూడా గుణపాఠం నేర్పించి పదవుల నుంచి తొలగించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాకముందు మేము ఒక సంవత్సరంలో మళ్ళీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ చాలు చేస్తామని ప్రజలు మాట ఇచ్చి వీళ్ళు కూడా మాట తప్పిర్రు. ఇంతవరకు కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలన్న ప్రసక్తి వాళ్ళు లేదు. ఆ రెవెన్యూ కూడా రాకపోవడం వల్ల బోధన్ పట్టణంలో అభివృద్ధి అనేది ఆగిపోయింది. కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గత 2021లో ఒకసారి మాకు బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ అనేది గవర్నమెంట్ నుంచి అప్రూవల్ శాంక్షన్ అయింది, దానికి బడ్జెట్ శాంక్షన్ అయింది. కానీ లోకల్ ఎమ్మెల్యేస్, లోకల్ సెక్టార్స్ ల్యాండ్ అప్రూవల్ చేయకపోవడం వల్ల అది మళ్ళీ ప్రపోజల్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ రివైజ్డ్ 2023లో మళ్ళీ శాంక్షన్ అయింది, రివైజ్డ్ శాంక్షన్. ఈ రివైజ్డ్ శాంక్షన్ అయిన తర్వాత కూడా అప్పుడు ఇమీడియట్గా ల్యాండ్ అలాట్ కాలేదు. కానీ లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒక సర్వే నెంబర్ 881, ఇది నర్సాపూర్ విలేజ్ శివారు 5 ఎకరాల భూమి, దానికి అలాట్ అయినట్టు ఒక లెటర్ వచ్చింది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెటర్. ఏమని వచ్చిందంటే, మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీ చాలు చేస్తున్నాము, ఈ ప్రభుత్వము ఆ అలాట్ చేసింది ఏదైతే దేనికి ఇచ్చారు ఇదంటే జనరల్ నర్సింగ్ స్కూల్ అండ్ హాస్టల్ బిల్డింగ్, నర్సాపూర్ విలేజ్, బోధన్ మండల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ జనరల్ నర్సింగ్ స్కూల్. అంటే నర్సింగ్ స్కూల్కు, బీఎస్సీ నర్సింగ్ కాలేజ్కు ఆ బిల్డింగ్ హాస్టల్ అలాట్ అయింది, దానికి ఇవ్వద్దని ఆపేరు. ఎందుకు ఆపేరు అంటే, మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీ చాలు చేస్తున్నాము, ఆ ల్యాండ్ ఆపండి, తర్వాత చూద్దామని ఒక లెటర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 31వ తారీఖు 1వ నెల 2026 గత నెలలో కూడా ఒక లెటర్ వచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. ఈ బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్, అది ప్రెస్టేజియస్, దానికి ఇమీడియట్గా ల్యాండ్ సూటబుల్ సైట్ చూసి వెంటనే స్టార్ట్ చేయాలా, దానిపైన పని చేయండి అని ఒక లెటర్ వచ్చింది. నేను ఈ 3 అంశాల మీద బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారిని అడుగుతున్నా. సార్, మీకు బోధన్ పట్టణ ప్రజలు ఏం పాపం చేసిర్రు, ఏం ద్రోహం చేసిరని మీకు అభివృద్ధి కోసం మీరు పనిచేస్తలేరు? మిమ్మల్ని గెలిపించడం మా తప్ప, మిమ్మల్ని ఎన్నుకోవడం మా తప్ప, మరి ఎందుకోసం మీరు అభివృద్ధి పనిని ఆపేశారు? ఆల్రెడీ ఫండ్ శాంక్షన్ అయిపోయింది, అప్రూవల్ అయిపోయింది, కాంట్రాక్టర్ టెండర్ వేసేసిండు దానికి చేస్తా అని. కానీ మీరు ఒక 5 ఎకరాల భూమి కేటాయించడానికి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే, బోధన్ పట్టణాన్ని మీరు నాశనం పట్టించడానికి వచ్చారా, అభివృద్ధి చేయడానికి వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నేను అడుగుతున్నా, మరి మీరు ఈ పెద్ద మనిషి, మీకు 4వసారి అవకాశం ఇచ్చిరు బోధన్ ప్రజలు. మీరు ప్రతిసారి ఇక్కడ మినిస్ట్రీ పదవులు మీకు అనుభవించారు. గతంలో ఎడ్యుకేషన్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టర్ మీరు ఉండే, హెల్త్ మినిస్టర్ మీరు ఉండే, మీరు ఇప్పుడు లీగల్ అడ్వైజరీ గవర్నమెంట్కి క్యాబినెట్లో ఉన్నారు. మీకు ఒక 5 ఎకరాల భూమి కేటాయించడానికి ఇంత లేటా, ఇంత మీరు నిర్లక్ష్యం చేస్తారా? మరి బోధన్ ఎడ్యుకేషన్ హబ్ ఉండే, ఎడ్యుకేషన్ అభివృద్ధి కావాలి. ఈరోజు బోధన్లో గతంలో ఆర్కే కాలేజ్ వెళ్ళిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. మధుమలంచ ఇంటర్ కాలేజ్ పొతంగల్ వెళ్ళిపోయింది. మేము ఇక్కడ టౌన్లో నడిపించలేకపోతే కానీ పక్క కాన్స్టిట్యున్సీలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఒక విలేజ్లో నడిపిస్తున్నారు. ఇలాంటి గతి మాకు పట్టింది. ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉండే మాది. బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ వస్తే ఇక్కడ లోకల్ రెవెన్యూ పెరుగుతుంది. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో మంచి ట్రైన్డ్ నర్సు దొరుకుతారు.
కంప్లీట్ అయిన ఎడ్యుకేషన్ తర్వాత యూరోప్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ లో ఇమీడియట్ రిక్రూట్మెంట్ ఉంది. అక్కడ గవర్నమెంట్ లో కూడా మన హెల్త్ సెక్టార్ లో చాలా రిక్రూట్మెంట్ ఉంది, ఆర్మీలో రిక్రూట్మెంట్ ఉంది. ప్రైవేట్ లో చేసుకుంటే ఈజీగా 35,000 to 50,000 బేసిక్ శాలరీస్ ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకు. ఇక్కడ ల్యాండ్ లో రెవెన్యూ పెరుగుతుంది మాకు, ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది మాకు. ఇక్కడ ఇలాంటి ఒక్క కాలేజ్ అయితే మొత్తం తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ సెక్టార్ లో బోధన్ పేరు కూడా వస్తుంది. అలాంటి పేరు ప్రెస్టేజియస్ ఇంత మంచి పనిని మీరు ఇన్ని రోజుల నుంచి ఆపి ఉంచారు. ఇది మీ తప్పు. మీరు వెంటనే దీనిపై శ్రద్ధ చూపించి ఈ పనిని ముందుకు పూర్తి తీసుకెళ్లాలా. ఈ ఒక్క నెలలో మీరు ఇనాగ్రేషన్ స్టోర్ పెట్టి పని స్టార్ట్ చేయాలా అని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు చేయకపోతే ఈ ఒక్క రంజాన్ నెల తర్వాత మేము రోడ్డు పైన దిగుతాం. అన్ని పార్టీలు ఒక్కటై అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ పిలిపించి ప్రజల్లో ఇవన్నీ అవేర్నెస్ తీసుకొచ్చి మేము పోరాటం కూడా సిద్ధమవుతాం. మీరు ఈ పని చేయకుంటే రాబోయే ఎలక్షన్లో మీకు మీ కాంగ్రెస్ పార్టీకి భూస్థాపిత చేస్తాం బోధన్ ప్రజలం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విధంగా బోధన్ పట్టణ అభివృద్ధి కోసం పనిచేయండి. అభివృద్ధి చేయకుంటే మీరు ఎందుకోసం సార్ ఎమ్మెల్యే ఎందుకు అనుకుంటాం? బోధన్ పట్టణ సమస్యలు, బోధన్ పట్టణ అభివృద్ధి కొరకు అసెంబ్లీలో పోయి మాట్లాడాలా, అసెంబ్లీకి వెళ్ళి ఇక్కడ సమస్యలు తీరాలా, ఇక్కడ అభివృద్ధి పనులు జరగాలని మిమ్మల్ని ఎన్నుకుంటాం. కానీ మీరు ఏం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయండి. మా పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది, మా రెవెన్యూ ఆధారపడి ఉంది, రాబోయే రోజుల్లో మా బిజినెస్ ఆధారపడి ఉంది. దయచేసి ఇది పని చేయాలని మీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని కోరుతున్నా. లేకపోతే మీరు పెద్ద మనుషులు, మీకు వ్యతిరేకంగా కూడా చాలా అగ్రెసివ్ గా మేము ముందుకు వెళ్లాల్సిన వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాట్ అయిన భూమిని మీరు ఒక ట్రస్ట్ కి అలాట్ చేశారు. మీరు ఇంకా 10 ఎకరాలు ఇవ్వండి, మాకు అవసరం లేదు. ఆ భూమి ఎందుకు ఇచ్చారు? దాని పక్కన 20 ఎకరాలు ఇవ్వండి, మాకు అవసరం లేదు. మీరు బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ ఇవ్వాల్సింది, దానికి ఇవ్వకుండా ట్రస్ట్ కి ఇచ్చారు. బోధన్ బిల్డింగ్స్ ప్రైవేట్ ట్రస్ట్ హాస్పిటల్ కి ఇస్తున్నారు. మరి మెయిన్ కాజ్ మా పిల్లలు ఎక్కడ చదవాలా? మేము ఇక్కడ కాలేజ్ అయితే ఇక్కడే ఉంటాం, వేరే ఊరికి వేరే డిస్టిక్ పోయి చదవాల్సిన అవసరం ఉండదు. మరి దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేయాలా? చెయ్యకుంటే మాత్రం దీని పరిణామాలు చాలా దారుణంగా కనబడతాయి. మీకు కౌన్సిలర్ ఎలక్షన్ లో కూడా ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారు. మీరు కూడా మళ్ళీ 4th ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలిచారు, మీకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ చూడంగానే 2-3 సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత మళ్ళీ ఈ సైడ్ ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. మాకు కావాల్సింది అభివృద్ధి, రాజకీయం కాదు. మాకు కావాల్సింది బోధన్ పట్టణ ప్రజల రెవెన్యూ పెరగటం, బోధన్ పట్టణ ప్రజలకు జాబ్స్ దొరకటం, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కావటం. మాకు కావాల్సింది బోధన్ డెవలప్మెంట్ అంతే. రాజకీయం చేయటానికి కాదు, మేము పని చేయడానికి వచ్చాము. ఇది మా బాధ్యత కాబట్టి మీ ముందు సమస్యలు తీసుకొస్తున్నాము. ఆ సమస్యలకు పరిష్కారం చేయడం అది మీ పని కాబట్టి మీరు వెంటనే దీనిపై కాన్సన్ట్రేట్ చేసి ఈ సమస్యను పరిష్కరించి బోధన్ పట్టణ ప్రజలకు ఆ బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ బహుమతికి ఇవ్వాలని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారికి నేను ఉదయపూర్వం కోరుతున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.